నమస్తే అండి. ఇప్పుడు మా ఫ్రెండు వాళ్ళ చిన్నబ్బాయికి ఉపనయనం ఫంక్షన్ పిలిచారు. గాయత్రి భవనం ఇక్కడ ఇది. చాలా బాగా చేశారండి ఉపనయనం. నేను వెళ్ళేసరికైతే ఉపనయనం అయిపోయిందండి. లక్ష్మి గారైతే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అస్సలు వదలలేదు. గట్టిగా పట్టేసుకొని ఎప్పుడెప్పుడు వస్తానా అని చూశారు. ఈవిడేనండి లక్ష్మి గారు మా ఫ్రెండు. తను నేను చాలా క్లోజ్గా ఉంటాము. చాలా మంచి మనసు. చూడండి ఇక్కడ నేను వెళ్ళేసరికి అందరూ హడావుడిగా ఉన్నారు. అయిపోయింది ఉపనయనం. అందరివి హౌసీ ఆడుకున్నామండి. చాలా సరదాగా చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అందరూ. ఎక్కడున్నా సందడిగా ఉంటారు. లక్ష్మి గారు చాలా యాక్టివ్గా ఉంటారు. ఆవిడ అన్నిట్లోనే చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారండి. ఆవిడకి రానిదంటూ ఏమీ లేదు. అన్ని భక్తి భావం చాలా ఎక్కువ. ధ్యానం చాలా బాగా చేస్తారండి. బుక్స్ చదువుతారు, తర్వాత డ్యాన్స్ చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు. ఒకటి కాదు చాలా అన్నిట్లోని చాలా యాక్టివ్గా ఉంటారండి. ఎప్పుడు బిజీ లైఫ్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సరదాగా ఉంటారు. అందరూ కలిసిమెలిసి చాలా బాగుంటారండి అందరూ. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ అందరూ. భోజనాలు మంచిగా ఉన్నాయండి. భగవద్గీత కూడా మాకు అందరికీ ఇచ్చారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు.